ఉండేవాడిని. కానీ కానీ మనం ఎంచుకున్న లక్ష్యం చాలా పెద్దది. చాలా ఉన్నతమైన లక్ష్యం కోసం మనం పోరాడుతున్నాం. ఇలాంటి చిన్న చిన్న వాటిని పట్టించుకుని రోజు బాధపడతాం అంటే మనం లక్ష్యాన్ని చేరుకోలేను. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి. ఎవరు చెప్తారు మనకు? మనల్ని ఎవరు ప్రోత్సహిస్తారు? అప్పుడు నేనే ఆలోచించుకున్నా, నిన్నెవడరా ఈ లక్ష్యాన్ని ఎంచుకోమన్నది? నిన్నెవడరా ఇక్కడ పొమ్మన్నది? వెళ్ళినప్పుడు నువ్వు ఎదురైన అవమానాన్ని నువ్వు భరించాలి, నువ్వు పంటి బిగున దాచుకొని నువ్వు పోరాడాలి కదా అని నాకు నేనే సమాధానం చెప్పుకొని అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటంటే ఇలా కాదు, అలా కాదు, 100 అవమానాలు రోజు రాసుకుంటా. ఒక బుక్ పెట్టుకొని 1, 2, 3, 4 అని రోజు రాసుకుంటా. 100 అవమానాలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు సినిమా రంగం వద్దు, ఈ పాటలు వద్దు, ఈ ప్రయత్నాలు వద్దు, వచ్చేద్దాం, హాయిగా నేను నా ఉద్యోగం చేసుకుంటాను. 100 అవమానాల లోపు ప్రయత్నిద్దాం అని చెప్పేసి రోజు పుస్తకం వెళ్ళడం రావడం. ఏదైనా చిన్న ఇబ్బంది, మనసు బాధ కలిగింది, 1వ బాధ, 2వ బాధ, 3వ అవమానం, 4వ తిరస్కారం, 21 దగ్గర అవమానాలు ఆగిపోయాయి. 21 దగ్గర ఆ అవమానాలు ఆగిపోయి అక్కడి నుండి సన్మానాలు, బహుమానాలు మొదలయ్యాయి. అంటే